నా పేరు గిరిబాబు. నేను ఈరోజు ముఖ్యంగా ఫార్ములా 4 గురించి చెప్పడానికి వచ్చానండి. ఫార్ములా 4 అంటే ఏమి? మ్యాక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ఏం అవసరము, ఎందుకు చెట్టుకు అవసరము, మొక్కకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి నేను చెప్పడం జరుగుతుందండి. మామూలుగా మనము తీసుకునేటైతే కార్బనము, ఆక్సిజను, హైడ్రోజన్ ఇవన్నీ కూడా ప్రకృతిలో లభించేటువంటి మూలకాలు 90% అవసరం. తర్వాత ఎన్పికే, నత్రజని, భాస్వరము, పొటాష్ ఇవి 5% అవసరం. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇది 3% అవసరం. తర్వాత మైక్రోన్యూట్రియంట్స్, తృతీయ పోషకాలు. ఈ తృతీయ పోషకాలు ఏం అవసరం అంటే జింకు, మ్యాంగనీసు, మాలిబ్డినం, మ్యాంగనీస్, ఐరన్, నికెల్, కోబాల్ట్ ఇవన్నీ కూడా అవసరం. అయితే మొక్క ఇవన్నీ సమృద్ధిగా తీసుకున్నప్పుడు మాత్రమే మొక్క ఏపుగా పెరగలుగుతుంది. ఎందుకు అవసరము అని చూసుకున్నట్టయితే మనం మామూలుగా ప్రధాన పోషకాలు ఎక్కువ వాడతామండి. ఈ ప్రధాన పోషకాలు ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్ రిజల్ట్ కేవలము ప్రధాన పోషకాల మీద మాత్రమే ఆధారపడి ఉండడం లేదు. ఓన్లీ మనమే ఉన్నామండి. ఎప్పుడూ స్థూలమైన ఆహారం అంటే మాంసాహారము, పప్పు దినుసులు ఇవే తీసుకున్నట్టయితే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా కాకుండా అన్ని పోషకాలు మనం తీసుకున్నట్టయితే మాత్రమే మనము బాగా వర్క్ చేయగలం. ఇది కూడా యాస్టీస్ ఓన్లీ మన ఎన్పీకే ఎక్కువ వాడడం వల్ల భూమిలో ఎన్పీకే బాగా ఫిక్స్ అయిపోయింది, కరగడం లేదు. భూమి అంతా కూడా ఎన్పీకేతో నిండిపోయింది. నత్రజని, భాస్వరం, పొటాస్తుంది. తర్వాత కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అప్పుడప్పుడు వాడుతుంటాం, పర్వాలేదు. తర్వాత తృతీయ పోషకాలు అస్సలు వాడటం లేదు, అసలు దాని గురించి పట్టించుకోవడం. ఎందుకు సూక్ష్మ పోషకాలు ఫార్ములా 4 ఎందుకు అవసరం అన్నట్టయితే దీంట్లో మ్యాంగనీసు 3.0 ఉంటుందండి. తర్వాత ఐరన్ 4.0, మాలిబ్డినం 0.05, జింక్ 6.0 ఈ విధంగా ఉండడం జరుగుతూ ఉంది. తర్వాత ఇదే కాకుండా బోరాన్ 2.0, 1.0 కార్బన్ ఉంటుందండి. మాంగనీస్ వల్ల ఏ ఉపయోగం? మ్యాంగనీస్ అనేది కిరణజన్య సంయోక్రియ బాగా జరగాలంటే ఖచ్చితంగా మ్యాంగనీస్ అవసరం. తర్వాత ఐరన్ వల్ల ఏం అవసరం? మన భూమిలో 12% మాత్రమే ఐరన్ ఉంది. ఆకులు తెల్లగా మారిపోయి ఉంటాయి, పత్రహారితం పీల్చుకోలేనప్పుడు ఐరన్ అనేది చాలా చాలా అవసరం. తర్వాత మాల్డినం అనేది కూడా ఆకులు ముడిచిపోయి ఉంటాయి, పెరుగుదల ఉండదు, వేరువేస్త వృద్ధి చెందదు. నిమ్మజాతి మొక్కల్లో అయితే ఎల్లో స్పాట్స్గా ఉంటాయి, పసువర్ణంలో ఉంటాయి. pH తక్కువగా ఉందనే దానికి ఇది ఒక ఇండికేషను. తర్వాత ఇది ఒక నైట్రోజన్కి, మాల్డినంకి సంబంధం ఏమంటే అది లోపించినప్పుడు ఇది లోపిస్తుంది, లోపించినప్పుడు అది లోపిస్తుంది. సేమ్ అందువల్ల రెండింటికి అవసరము. తర్వాత జింక్ అనేది ఉంటుందండి. ఆకులు పండిపోయి రాలిపోతాయి, పసువర్ణం ఉంటాయి, ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఈ నెల మాత్రమే పత్రరహితం కలిగి ఉంటాయి. అందువల్ల జింక్ అనేది ఇటువంటి లోపాల నుండి మనం తీసుకుంటాం. తర్వాత బోరాన్ అనేది కేవలము ఒక మంచి న్యూట్రియంట్ అండి. ఎట్లా న్యూట్రియంట్ అంటే బోరాన్లో ఆడపుష్పాలు అధికంగా వచ్చేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించే సామర్థ్యాన్ని ఉంటుందండి. 2 నుంచి 4 దశలు 21 రోజులకు ఒకసారి తీసుకునేటైతే దీన్ని ఇచ్చినట్టయితే మంచి వృద్ధి అనేది, మంచి పూత కాత అనేది రావడం జరుగుతుందండి. తర్వాత ఫలదీకరణ బాగా జరుగుతుందండి, విత్తనోత్పత్తి బాగా జరుగుతుందండి. చివరి నిమిషంలో మాత్రము కాయ చీలకుండా ఉపయోగపడుతుందండి. దీన్ని డ్రిప్పులో ఇవ్వడం కంటే 2 నుంచి 4 దశల్లో ఆకుపైన పోలియర్ స్ప్రే చేయడం వల్ల చాలా 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 బెస్ట్ రిజల్ట్ అనేది ఇవ్వడం మనం జరుగుతూ ఉంటుందండి. ఎక్కువ పంట కూడా సామర్థ్యం కూడా పెరుగుతుందండి. తర్వాత కాపర్, దీంట్లో 1.0% కాపర్ ఉంటుందండి. కాపర్ అనేది ఏం చేస్తుందంటే ఫంగిసైడ్కిగా ఉపయోగపడుతుంది. తర్వాత కాపర్ అనేది వృద్ధి చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అంటే సామర్థ్యత అనేటువంటి మొక్కలో సామర్థ్యత పెరుగుతూ వస్తుంది. కాబట్టి సూక్ష్మ పోషకాలు ఖచ్చితంగా అవసరం. ఓన్లీ చికెన్ బిర్యానీ మాత్రమే పెడితే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. దాంతోపాటు చిన్న టిఫిన్ పదార్థాలు కూడా పెట్టడం చాలా చాలా వరకు అవసరం అండి. ఇటువంటి అవసరాన్ని మనం గుర్తించి రైతులందరూ కూడా సూక్ష్మ పోషకాలని యూజ్ చేయవలసిందిగా కోరడమైనది.